హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తుఫాను కారణంగా వైజాగ్లో చాలా వర్షాలు పడుతున్నాయండి. క్లైమేట్ అంతా కూల్ అయిపోయింది. ఒక 2 days నుంచి వర్షం పడుతూ ఉంది. ఈరోజు అయితే అసలు కంటిన్యూస్గా పడుతుంది. సో ఇది మా కిచెన్ విండో నుంచి వ్యూ అనమాట. బాగుంది కదా. ఆ మౌంటైన్స్ మీద అలా క్లౌడ్స్ కిందకు వచ్చేసి కనిపిస్తుంది. వర్షం పడుతున్నప్పుడు వ్యూ చాలా బాగుంటుందండి. సో అలా చూపిద్దామని అనిపించింది, ఊరికే తీసాను. కిచెన్ విండో నుంచి అనమాట ఇది. సో వర్షం పడుతుంది కదా, అలా ఉంటుందన్నమాట. ఇంకా టెర్రస్ మీద నుంచి అయితే ఇంకా బాగుంటుంది. సో ఇలా వర్షం పడుతున్నప్పుడు మనకి కొంచెం కుకింగ్ చేయడానికి లేజీగా ఉన్నప్పుడు ఇలా మనం ఈజీగా రసం, వేడివేడి అన్నంలో రసం చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో నేను షార్ట్ వీడియోలో అయితే ఒక రసం చెప్పాను అప్పుడు, అది మిక్సీలో వేసేసి చేసేది. అది వేరు, ఇది వేరు అనమాట. సో ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. సో దీని ప్రాసెస్ ఏంటనేది చూద్దామా. సో ముందుగా ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండుని వాటర్లో నానబెట్టి ఉంచుకున్నాను. అండ్ జీలకర్ర, మిరియాలు, ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకొని వీటిని ఏం చేయాలంటే కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా. సో ఇదే మన రసంకి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇదే ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట రసంకి. సో ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవద్దు, లేకపోతే ఆయిలీగా ఉంటుంది కదండి, తినబుద్ధి అవ్వదు. చూసి వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, నెక్స్ట్ ఆవాలు, అండ్ ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని స్లోగా మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఈ వెల్లుల్లిపాయలు, మిరియాలు అండ్ జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని స్లోగా స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఈ టైంలో స్మెల్ చాలా బాగా వస్తుందండి, నాకు చాలా ఇష్టం. కొంచెం ఘాటుగా స్మెల్ బాగుంటుంది. సో అది కొంచెం కుక్ అయ్యాక టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద టొమాటో వేసానండి, మీరు చూసి వేసుకోండి క్వాంటిటీ బట్టి. సో మాడిపోనివ్వకుండా అలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు. సో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. టమాటాలు అవ్వాలన్నమాట, వేగాలి. మీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. సో టమాటాలు అన్నవి కొంచెం ఇలా వేగాక వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. మీరు క్వాంటిటీ బట్టి కావాలంటే ఇంకో గ్లాస్ వేసుకోవచ్చు. 2 glasses వాటర్ వేసి మనం చింతపండు నానబెట్టాను కదా, ఆ జ్యూస్, చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ముందు కొద్దిగా వేసుకున్నానండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ముందే ఎక్కువ వేసేస్తే మరీ పుల్లగా ఉంటే బాగోదు కదా. సో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు బెల్లం పౌడర్ చేసి పెట్టుకున్నాను, బెల్లం వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. మీకు కావాలంటే వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం, లేదా స్వీట్నెస్ ఇష్టం ఉండదంటే స్కిప్ చేసేయండి. సో బెల్లం పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను.
సో మరీ ఎక్కువ బాయిల్ చేయకూడదండి, ఒక 5-10 మినిట్స్ అంతే. సో లాస్ట్లో ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది కదా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో అంతేనండి, ఒక 5 మినిట్స్కి అలా స్టవ్ ఆపేయండి. చాలా బాగుంటుందండి ఈ రసం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి జలుబున్న, కోల్డ్ అంటే ఫీవరిష్గా అలా ఉన్న నోటికి టేస్ట్ ఉంటుందన్నమాట. ఆ మిరియాలు వేస్తాం కదా, సో కొంచెం ఘాటుగా పుల్లగా నోటికి మనకి టేస్టీగా అనిపిస్తుంది అనమాట, హెల్త్ బాగాలేనప్పుడు కూడా. సో మీకు గనక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.